హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ, బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ, యాలుక్కాయ అవన్నీ వేసుకొని తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోండి. బాగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనకి ఎగ్ బిర్యానీ అనేది కొంచెం కలర్ వస్తుంది. బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత టమోటా ముక్కలు తీసుకొని బాగా వేయించుకోవాలి. టమోటా ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి. అప్పుడు బాగా మిక్స్ అవుతాయి, బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపెడతా అటు ఇటు కలుపుతూ ఉండండి. గోల్డ్ కలర్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ పక్కకు వచ్చేదాకా వేయించుకుంటానండి. పచ్చివాసన అనేది పోద్ది, బాగుంటుందండి. అలా చేస్తే కలర్ బాగా వస్తుంది. రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, నేను పుట్టి పెరిగిన మా ఊరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సడన్ గా అందరూ మీ ఊరు వెళ్ళారు, ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా. మీరు అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానో వీళ్ళు ఏం చేయాలో చెప్తాను. నువ్వు లేక డిసెంబర్ 22న ప్రారంభం, రాత్రి 10 గంటలకు. నేను 2 గ్లాసులు రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోండి. అట్లా 4 గ్లాసులు రైస్, 4 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ తెల్లాక కొంచెం కొత్తిమీర వేసుకొని బియ్యం వేసేసుకోండి. దాంట్లో హాఫ్ నిమ్మకాయ కానీ పెట్టుకోండి. నిమ్మకాయ పిండుకుంటే రైస్ పొడి పొడిగా బాగా వస్తుందండి. అలా బాగా కలబెట్టుకోండి. కింద నుంచి పైకి బాగా తిప్పిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. 3 విజిల్స్ రానివ్వండి, చాలు, రెడీ అయిపోద్ది. తర్వాత కడాయి పెట్టుకొని మనం ఎగ్స్ పెట్టినాం కదా, ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా, గోల్డ్ కలర్ వచ్చిందాక, చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోండి. బాగా వేయించుకోవాలి. అలా ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి గుడ్లు. బాగా వేయించుకుంటూ ఉండాలి. ఆ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. బాగుంటుంది. ఎగ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఉప్పు కారం అనేది కొంచెం బాగుండి టేస్ట్గా బాగుంటుంది. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనకు రైస్గా ఉడికిపోయింది. దాని మీద వేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా బాగుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.